బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనము నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనము నుండి చదువుదాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఈరోజు చదవబడిన ఈ లేఖనముల్లోని ఇద్దరు శిష్యులు మనకు కనబడుతున్నారు. ఒకరు పేతురైతే మరొకరు పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. సో ఈరోజు ఈ బైబిల్ స్టడీ సెషన్లో మనము పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ జీవితాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. అంద్రెయ జీవితాన్ని బట్టి కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం చదవడంతో అక్కడ మనకు ఇద్దరు పేర్లు కనబడ్డాయి. ఒకటేమో పేతురు, రెండవదేమో అంద్రెయ. అయితే డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు అంద్రెయ దగ్గరకు పేతురు దగ్గరకు వెళ్ళి వారిని ఎన్నుకున్నట్టుగా కనబడుతున్న ఈ లేఖనం ఏదైతే ఉందో, బహుశా మత్తయి సువార్తల్లో స్టార్టింగ్లోనే ఈ మాట వ్రాయబడేసరికి ఇదే మొదట జరిగిందేమో అని మనం అనుకుంటాం. బహుశా మత్తయి సువార్త ప్రారంభంలోనే, యేసు ప్రభు వారి సువార్త ప్రారంభంలోనే ఇది జరిగినట్టుగా రాయబడేసరికి, లిఖింపబడేసరికి ఇదే మొట్టమొదటిగా జరిగిందేమో అని మనం అనుకుంటాం. కానీ దీనికంటే ముందుగా ఒక చరిత్ర దాగి ఉంది. దీనికంటే ముందుగా కొన్ని సీక్వెన్స్ ఆఫ్ సన్నివేశాలు, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కొన్ని జరిగాయి. ఏం జరిగిందో మనం అందరం చూద్దాం. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా అంద్రెయ గురించి చదువుతున్నాం కాబట్టి, అంద్రెయ గురించి మనము స్టడీ చేస్తున్నాం కాబట్టి, మీరు రాసుకునేవారు రాసుకోండి, లేదా గుర్తుపెట్టుకునేవారు బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారికి ఉన్న శిష్యులలో బ్యాచిలర్స్గా మిగిలిపోయిన శిష్యులు కొందరు, మ్యారేజ్ చేసుకుని సేవ చేసిన శిష్యులు కొందరు. అయితే బ్యాచిలర్స్గా మిగిలిపోయిన శిష్యులలో ఒక శిష్యుడు మనం ఈరోజు ధ్యానించబోతున్న అంద్రెయ. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి మొట్టమొదటి శిష్యుడు కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న శిష్యుడు భక్తుడైన అపోస్తలుడైన అంద్రెయ. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మొట్టమొదటిగా ఈయన మెస్సయ్య, యూదులమైన మేమందరము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సయ్యగా గుర్తించిన మొట్టమొదటి శిష్యుడు కూడా అంద్రెయ. అది మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈయన డైరెక్ట్ డిసైపుల్ కాదు. ఈయన మొట్టమొదటిగా జాన్ ద బ్యాప్టిస్ట్ ఉన్నాడు చూసారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడే, మొట్టమొదటిగా ఈ అంద్రెయ జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క శిష్యుడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు పరిచయం అయ్యాక జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యునిగా ఉన్న ఇతను ట్రాన్స్ఫర్ అయ్యాడు అనమాట ఇటు. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడిగా కాదు. అయితే మత్తయి సువార్తలో మనం చూసే ఆ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ముందు జరిగిన హిస్టరీ ఏంటంటే ఇది. ఇంకా చెప్పాలి అంటే అంద్రెయ గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి, అంద్రెయ అనే పేరుకు మానవత్వం కలిగిన వాడు లేదా ధైర్యవంతుడు అని అర్థం. ఈయన బెత్సయిదా, బైబిల్లో మనం చదివేటప్పుడు బెత్సయిదా, బేత్పెగే, బేతనియా ఈ ప్రాంతాలు మనకు కనబడుతుంటాయి కదా. బేత్సయిదా ప్రాంతానికి సంబంధించిన జాలరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈయనది. బేత్సయిదా ప్రాంతం అయినప్పటికీ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత తన జీవితంలో కపెర్నహూమునకు ఆయన తన హోమ్ టౌన్ని మార్చుకున్నాడు. కపెర్నహూమునకు షిఫ్ట్ అయిపోయాడు. అక్కడి నుంచి ఈయన తన బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు. అక్కడి నుంచి ఆ బిజినెస్ చూసుకుంటూనే జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క పరిచర్య కూడా చేస్తూ ఉండేవాడు. అయితే వీరి తల్లిదండ్రులు ఎవరు అంటే, వీరి తల్లిదండ్రులు సీమోను లేదా యోన. తన తండ్రి పేరు యోన, తన తల్లి పేరు జోన్న. ముఖ్యంగా యోనా అని బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. సీమోను బర్యోనా అని ఉంటుంది చూసారా. బర్యోనా అంటే అంటే కుమారుడు అని. సీమోను బర్యోనా అంటే సీమోను యోనా కుమారుడు అని అర్థం. సో సీమోను బర్యోనా అనగానే మనం బర్యోనా అనేది పేరుగా తీసుకోకూడదు. ఈ సీమోను పేతురు యొక్క తండ్రి ఎవరంటే యోనా, తన తల్లి పేరు జోన్న. ముఖ్యంగా తన తండ్రికి యోనా అని పేరు పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏం చెప్పనా, జాలరుల్లో ఆ కాలంలో జాలర్లు, ఆ ప్రాంతాల్లో ఉన్న జాలర్లు, యూదులు ఎవరైతే గలిలయ ప్రాంతంలో ఎవరైతే జాలర్లుగా ఉన్నారో వారిలో ముఖ్యమైన జాలర్లు కానీ, ఎక్కువగా మంచి నేర్పరితనం కలిగిన జాలర్లని కానీ ఎక్కువగా యోనా అని పిలుస్తూ ఉండేవారంట. ఎందుకు యోనా ఎక్కడ పడిపోయారు చెప్పండి?
సముద్రంలో పడిపోయాడు కాబట్టి, సముద్రంలో నుండి వచ్చినవాడు కాబట్టి మేబీ అదొక ఆనవాయితీగా, అదొక చిన్న హ్యాబిట్గా ఉంది అని చాలామంది పెద్దలు చెప్పిన సమాచారం. అయితే యోనా గురించి వచ్చింది కాబట్టి నేను చాలాసార్లు సంఘంలో చెప్పాను, మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ ప్రపంచంలో ఒక భయంకరమైన మాట తీరు క్రైస్తవ ప్రపంచంలో చలామణి అవుతూ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో చేప కూర వండుకున్నారనుకోండి, ఏమని చెప్తారు చెప్పండి? ఈరోజు మా ఇంట్లో యోనా అంటారు. ఎవరైనా ఇంట్లో చికెన్ వండుకున్నారనుకోండి, ఈరోజు మా ఇంట్లో పేతురు అని అంటారు. ఎవరైనా వారి ఇంట్లో ఇంకొంచెం సైజు పెంచేశారనుకోండి, వారు మాట్లాడుతూ ఈరోజు మా ఇంట్లో అబ్రహాం అని అంటారు. దయచేసి గమనించండి, దేవుని యొక్క భక్తుల జీవితాలతో చెలగాటాలు వద్దు. దేవుని యొక్క భక్తుల జీవితాలతో వెటకారాలు వద్దు. దేవుని యొక్క భక్తుల జీవితాలను వెటకారంగా మనం ప్రస్తావించడానికి మనకు ఏ విధమైన అర్హతలు లేవు అనే వాస్తవాన్ని గమనించి ఇలాంటి మాటలను మనం కట్టు పెడితే దానికి ఏమంటారు, ఇలాంటి మాటలను మనము టోటల్గా బంద్ చేస్తే మనకు మంచిది. లేదు అంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ విల్ బీ టేకెన్ బై గాడ్. ఎందుకంటే ఆయన భక్తులను చులకన చేస్తే భక్తులు ఊరుకుంటారేమో కానీ దేవుడు ఊరుకోడు. ఆయన భక్తులను తోలనాడితే భక్తులు ఊరుకుంటాడేమో కానీ దేవుడు ఊరుకోడు. కాబట్టి ఇక మరలా అంద్రేయ దగ్గరికి వచ్చేస్తే, ఈయన జాలరి కుటుంబానికి సంబంధించిన వాడు. తన తండ్రికి యోనా అనే పేరుంది. అయితే ఈ అంద్రేయ ఏం చేస్తూ ఉండేవాడంటే, కపెర్నహూములో ఉంటూ తన జాలరి వృత్తి చేసుకుంటూ చాలా భక్తిపరుడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే, అంటే తన మమ్మీ కంటే, తన డాడీ కంటే, ఇన్ఫ్యాక్ట్ తన సహోదరుడు, మేబీ అన్ననో తెలియదు, తమ్ముడో తెలియదు, కొందరేమో అన్న అంటారు, కొందరేమో తమ్ముడు అంటారు. సో తన సహోదరుడు పేతురు కంటే కూడా దేవుని మీద, పరిచర్య మీద మంచి ఆసక్తి ఉన్నవాడు. ఎంత ఆసక్తి అంటే, జనరల్లీ జాలరి వృత్తి అనేది చాలా కష్టమైన వృత్తి. సముద్రంలోనికి వెళ్ళాలి, రాత్రంతా వీరు వలలు వేస్తూ ఉండాలి. ఆ సముద్రంలో భయంకరమైన వాతావరణం ఉంటుంది. వీటన్నిటికీ మైండ్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే డ్యూటీ దిగ్గానే ఇంకో డ్యూటీ ఎక్కేవాడు. ఎవరు? అంద్రేయ. అంటే ఈ రోజుల్లో ఎవరైతే మాకు పనులున్నాయి, మేము పరిచర్య చేయలేకపోతున్నాం అంటారో వాళ్ళందరికీ మంచి మాదిరి చూపించే దైవజనుడు ఎవరు చెప్పనా? అంద్రేయ. అక్కడ డ్యూటీ దిగిన వెంటనే ఇంటికి రావడం, ఫ్రెష్ అప్ అవ్వడం, ఆ ఫ్రెష్ అప్ అయిన వెంటనే మళ్ళీ జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వచ్చి ప్రెజెంట్ సార్ అని చెప్పేసి అక్కడ అటెండెన్స్ వేయించుకునేవాడు. అలా రోజులు సాగుతున్నాయి. జాన్ ద బ్యాప్టిస్ట్ పరిచర్య కూడా వృద్ధి పొందుతూ ఉంది. అలా వృద్ధి పొందుతున్నప్పుడు అనేక మంది ఆయా ప్రదేశాల వాళ్ళు జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వస్తూ ఉన్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. ఈ బాప్తిస్మం పొందే ప్రతి ప్రక్రియలో ఎవరున్నారు చెప్పనా? అంద్రేయ ఉన్నాడు. అలా బాప్టిజం పొందుతూ ఉండగా ఒకానొక రోజు ఒక ఆయన వచ్చాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి. ఆయన గురించే ప్రకటిస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన ఎప్పుడు మాట్లాడే మాట ఏం చెప్పనా? ఆయన చెప్పుల వారైనను నేను ముట్టుకొనుటకు కానీ మోయుటకు కానీ నేను యోగ్యుడును కాను అని చెబుతూనే ఉన్నాడు. అలా చెప్తున్న ఆ వ్యక్తి రానే వచ్చాడు, బాప్తిస్మం పొందాడు. పొందిన తర్వాత ఆకాశము విషయంలో జరిగిన సూచక క్రియలు మనందరికీ తెలుసు. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటాడు, ఇదిగో ఈ లోక పాపములను మోసుకొని పోవచున్న దేవుని గొర్రెపిల్ల అనగానే, అయ్యా జాన్ ద బ్యాప్టిస్ట్, ఇంతవరకు నేను ఎవరి కోసమైతే వెయిట్ చేశానో ఆయన ఈయనేనా అని అడిగాడు. ఎస్ అన్నాడు. అయితే నీకు బాయ్ అని చెప్పేసి ఆయనకి బాయ్ చెప్పేసి గొడవ పెట్టుకుని విడిపోలా. నేను నీ దగ్గరికి వచ్చిందే ఆయన కోసం, నేను నీతో ఉన్నదే ఆయన కోసం, నా నిరీక్షణే ఆయన, కాబట్టి నీకు బాయ్ చెప్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిపోయి కామ్గా ఉండడండి. ఈరోజు మనందరికీ మంచి పాఠాలు నేర్పిస్తాడు ఈయన. ఎవరు కనబడితే వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేయడం ఈయన అలవాటు. మన అలవాటు ఏంటి అంటే జనరల్గా మన ఉద్యోగాల్లో కానీ ఎవరైనా సరే, లేదా నార్మల్ టైమ్స్లో కానీ ఎవరైనా వచ్చి నీకున్న అలవాట్లు ఏంటి అంటే కొందరు అంటారు ఏమని, నాకు టీవీ చూడడం నా అలవాటు, నాకు బుక్స్ చదవడం నా అలవాటు, లేదా నా అలవాటు ఏంటంటే గార్డెనింగ్ నా అలవాటు, మొక్కలు పెంచడం నా అలవాటు, ఇలాంటివి చెప్తుంటారు. ఒకవేళ ఇదే ప్రశ్న అంద్రేయని అడిగితే ఏం చెప్తాడు చెప్పనా? ఎవరు కనబడితే వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయడమే నా అలవాటు. యేసయ్యను పరిచయం చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, రబ్బీ నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగాడు. అయితే వెంటనే యేసుప్రభు ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆయనతో నైట్ అక్కడే స్టే చేస్తాడు. ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోయి పేతురును ఫిలిప్పును వెంట పెట్టుకుని వస్తాడు. రండ్రా, త్వరగా వచ్చేయండిరా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఏంట్రా ఎప్పుడు లేనిది ఏంటి అంటే, ఇదంతా వద్దు కానీ యూదులందరూ దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, లేఖనాలన్నీ ఎవరి గురించి అయితే ప్రస్తావించాయో, ఆ మెస్సయ్యాను నేను కనుగొన్నా, ఆ మెస్సయ్యాను నేను చూశాను, సో ఆ మెస్సయ్యను పరిచయం చేస్తాను అని చెప్పేసి
పేతురును ఫిలిప్పును వెంటబెట్టుకొని వెళ్ళి మెస్సయ్యను పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత ఆ తర్వాత కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. ఏంటి ఆ ఈవెంట్స్ అనుకున్నారు? పరిచయం చేసిన తర్వాత మరలా 40 రోజులు కనబడరు, ఎక్కడికి ఎవరికి కనపడరు. ఎందుకు? యేసుప్రభు వారు 40 days ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయారు. ఒక చిన్న గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చేసిన తర్వాత జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే మేబీ ఈ ఫాస్టింగ్ ముందు ఆయనకు జరుగుండొచ్చు. ఆ తర్వాత ఈ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత కానా పెళ్లి విందు జరుగుద్ది. కానా పెళ్లి విందులో శిష్యులు అనగానే 12 మంది శిష్యులని మీరు అనుకోకండి, ఎందుకంటే ఇంక అప్పటికి 12 మంది శిష్యుల ఎంపిక జరగలేదు. కానా పెండ్లి విందులో నిన్నటి దినాన మనం ఈ రెఫరెన్స్ కూడా చూసాం కదా. కానా పెండ్లి విందులో ఉన్న తల్లి తర్వాత పిలువబడిన శిష్యులు ఎవరు? ఉన్న శిష్యులు ఎవరంటే, ఒకటి అంద్రెయ, రెండవది పేతురు, మూడవది ఫిలిప్పు. వీరు ముగ్గురే ఉన్నారు ఆ రోజు. 12 మంది శిష్యులు కాదు, ఎందుకంటే ఇంకా అప్పటికి శిష్యుల ఎంపిక జరగలేదు. ఆ తర్వాత యోహాను సువార్త మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏం చెప్పనా, యేసు ప్రభు వారు కొరడా పట్టుకొని దేవాలయ శుద్ధీకరణ చేసింది బైబిల్లో ఒక్కసారి కాదు, 2 సార్లు. అంటే యేసు ప్రభు వారు వర్తకము చేసే వారి మీద కోప్పడింది ఎన్నిసార్లు బైబిల్లో అంటే 2 సార్లు. పరిచర్య ప్రారంభంలో ఒకసారి, పరిచర్య ముగింపులో ఒకసారి జరగడం జరిగింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా అంటే, ఈ పేతురును ఫిలిప్పును పరిచయం చేసిన తర్వాత కానా పెళ్లి విందులో వీరున్నారు. ఆ తర్వాత దేవాలయ శుద్ధీకరణలో కూడా వీరున్నారు. ఆ తర్వాత యేసయ్య దారి యేసయ్యదే, మరలా వీళ్ళ దారి వీరిదే. అంటే పార్ట్ టైం శిష్యులుగా ఉన్నారు. అంతవరకు చెప్పాలంటే పార్ట్ టైం శిష్యులుగా ఉన్నారు. ఆ తర్వాత మరలా వీళ్ళు వలలు వేయడానికి వెళ్ళిపోయారు. వలలు బాగు వేశారు. వలలో ఏ చేప పడలేదు. నిరుత్సాహంతో ఒడ్డుకొచ్చి వలలన్నీ బాగు చేసుకుంటా ఉన్నారు. అలా వలలన్నీ బాగు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి, నీ దోణి నాకు కొంచెం రెంట్కి ఇస్తావా, నేను ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తాను అన్నాడు. సరే ప్రభు అని వలలు బాగు చేసుకుంటూనే ఆయన చెప్పిన మాటలన్నీ వింటా ఉన్నారు. ఆ వలలు బాగు చేసుకుంటూ ఉండగా యేసు ప్రభు వారు వాక్యము చెప్తూ వీళ్ళని గమనించడం, వాక్యము చెప్తూ వీళ్ళని గమనించడం. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ నిరుత్సాహాన్ని దేవుడు తీసివేయడానికి, కమాన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పాడు. యాక్చువల్గా జాలర్లు ఎవరు? వీళ్ళు. కానీ ఎవరి మాట విన్నారు? ఒక కార్పెంటర్ మాట విన్నారు. కార్పెంటర్ అంటే చెక్క పని చేసే కార్పెంటర్ కాదు. ఏ పని చేసే కార్పెంటర్? స్టోన్ పని చేసే క్రాఫ్ట్స్మెన్. ఈయన మాట వినేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే వలలు పిగిలిపోయేంతగా చేపల సమూహం ఆ వలలో పడేసరికి అప్పుడు యేసుప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని ఈ పేతురు అనే మాట ఏంటంటే, నన్ను విడిచిపెట్టి పో ప్రభువా, నేను పాపాత్ముడు అనగానే అప్పుడు ప్రభు అనే మాట ఏం చెప్పనా, మీరు ఎన్ని వదిలేసి నా దగ్గర రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అని అన్నాడు. ఇదంతా మనం ఒక్క మాటలో ఎక్కడ చదివాం చెప్పనా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చదివాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివిన మాట వెనక జరిగిన హిస్టరీ ఏంటంటే, ఇంత హిస్టరీ దాగుంది. అప్పటి వరకేమో ఏమంటారు, పార్ట్ టైం డిసైపుల్స్గా ఉన్న వీళ్ళు ఆ రోజు తల్లిని తండ్రిని జీతగాల దగ్గర వదిలిపెట్టేసి ఆ రోజు ఫుల్ టైం మినిస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే బైబిల్లో మనకు పేతురు గారి గురించి కానివ్వండి, పౌలు గారి గురించి కానివ్వండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ అంద్రెయ గురించి మనకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయినప్పటికీ ఒక గొప్ప మినిస్ట్రీ చేశాడండి. ఒక మంచి టర్నింగ్ పాయింట్స్లో ఈయననే ఒక టర్నింగ్ పాయింట్గా యేసుప్రభు వారి మినిస్ట్రీలో ఉన్నారు. ఎలా? మీకు 3 సందర్భాలను చెప్తాను. ఒకరోజు మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు. ఈ 5,000 మందికి పంచే ముందు యేసుప్రభు వారు వీళ్ళని ఒట్టి చేతులతో పంపించడం నాకు నచ్చట్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఏమంటారు చెప్పనా, అయ్యా ఎంతమందికి మేము ఎక్కడి నుంచి తేవాలి అన్నప్పుడు, అందులో సమూహంలో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని నేరుగా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళిన శిష్యుడు ఎవరు తెలుసా? అంద్రెయ. అయ్యా అందరేమో ఇంతమందికి ఎలా అని అడుగుతుంటే అంద్రెయ ఏమన్నాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు నేను సరిపోతాయా అని చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కనిపించిన ప్రతి ఒక్కరిని ఎటువైపు కనెక్ట్ చేసేవాడు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర కనెక్ట్ చేసేవారు. ఆ తర్వాత యెరూషలేంలో పండుగను ఆచరించడానికి గ్రీసు దేశం నుండి కొందరు వస్తారు. ఆ గ్రీసు దేశం నుండి వచ్చిన వారు యేసయ్యని మేము కలవాలనుకుంటున్నాం, ఎలా కలవాలి అనేసరికి ఆ మాట ఫిలిప్పు చెవున పడుతుంది. ఫిలిప్ వచ్చి డైరెక్ట్ ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు. యేసయ్యని కలవాలంటే ఎవరితో పనవద్దు చెప్పండి? అంద్రెయతోనే పనవుద్ది. డైరెక్ట్గా ఫిలిప్ వచ్చి, అంద్రెయ గ్రీస్ దేశస్తుల్లో ఎవరు వచ్చారు,
ఏసైని కలవాలనుకుంటున్నారు. ఏంటి ప్రోటోకాల్ ఏం లేదు, పద తీసుకెళ్ళిపోదాం అని చెప్పి డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర తీసుకెళ్తాడు. అంటే ఒక రకంగా ఈయన పరిచయం మనకు డైరెక్ట్గా మనకు కనబడకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడానికి గల ప్రధానమైన కారణం చెప్పండి ఎవరు? అంద్రెయ. గ్రీసు దేశంలో ప్రభు యొక్క ఆ సువార్త వెదజల్లడానికి గల ప్రధానమైన కారణం అంద్రెయ. అది మాత్రమే కాదు, పేతురు భక్తుని ద్వారా ఒకానొక టైంలో 5,000 మంది, ఒకానొక టైంలో 4,000 మంది వాక్యము చెప్పబడి పెంతెకొస్తు పండుగ దినములో చాలా 1,000 మంది, 3,000 మంది వాక్యము విని బాప్తిస్మం పొందే ఈ పరిచర్య అంతా జరిగింది. అంటే పేతురుకి పరిచయం చేసింది ఎవరు? యేసుప్రభు అని. అంటే డైరెక్ట్ పరిచయ బైబిల్లో లేకపోయినా అంద్రెయ వెనకుండి ఒక గేమ్ చేంజర్గా మనకు బైబిల్లో కనబడుతున్నాడు. పేతురు పరిచర్యకు మూల కారణం ఈయనే. యేసుప్రభు వారు చేసిన ఆ మంచి సూచన క్రియకు మూల కారణం ఈయనే. అది మాత్రమే కాదు, ఈ గ్రీసు దేశానికి కూడా వాక్య ప్రభంజనం వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఎవరంటే ఆయనే. అది మాత్రమే కాదు, కానీ ఇంకో విషయం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం రాకడకు సూచనలు మనం తెలుసుకోగలుగుతున్నామంటే యేసుప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు వచ్చి అడుగుతారు ఏమని? అయ్యా ఈ నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అని అడిగారు. చూసారా, శిష్యులు అంటే అందరూ శిష్యులు వచ్చి అడగల. అందులో 3-4 వచ్చారు. అందులో ముఖ్యుడు ఎవరు చెప్పనా? అంద్రెయ. అంటే తను పరిచర్య డైరెక్ట్గా చేయకపోయినా ఒక మంచి సూచక్రియ వెనుక కారణంగా ఉన్నాడు. గ్రీసు దేశపు సువార్త తలుపులు తెరవబెట్టడం వెనుక ఒక కారణంగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, పేతురు ద్వారా జరిగిన పరిచర్యకు ఈయన వెనక డోర్స్ ఓపెన్ చేసిన వాడిగా ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, కానీ ఈరోజు సార్వత్రిక సంఘం అంతా రాకడకు పడ్డానికి కావలసిన సూచనలు యేసుప్రభు వారు చెప్పడానికి ఆ ఆన్సర్కి క్వశ్చన్ని సంధించింది ఎవరు చెప్పండి? ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ అందించింది ఎవరు? అంద్రెయ. దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఎలాంటి అడగాలి? నాకు ఎప్పుడు కారెత్తావు? ఈ కాదు. నాకు ఎప్పుడు పక్కింటి వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారు, నేనే ఇంకా 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 మాడిపోతున్నా, నేను ఎండిపోతున్నా, నేను కరువులో ఉన్నా, నేను మారాగా ఉన్నా, నేను మధురంగా మార్చు, చెట్టు మొలిపి ఈ వద్దు. చెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఏం చేస్తావు? చెట్టు ఉంటే ఇస్కరియోతు యోధ ఎవరేసుకుని వస్తావే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సిన క్వశ్చన్స్, ఆయనకు కావాల్సినవి అడిగితే, మంచివి అడిగితే ఆయన మనం అడగకపోయినా మనం ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే అధికమైన మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఇలా అడిగిన ఆయన చివరిగా అయిన చరిత్ర బైబిల్లో మనకు ఎప్పుడు కనపడుతుందంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో మనకు కనబడే ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఆ మేడగది మీద ఉన్న 120 మంది వారితో పాటు శిష్యులు. ఈ శిష్యుల జాబితాలోనే అంద్రెయ యొక్క చివరిసారి ద లాస్ట్ టైం వి సీ ఆండ్రూ ఇన్ బైబిల్ ఈజ్ వేర్ అంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనాల్లో చూస్తాం. ఇంతటితో అంద్రెయ చరిత్ర బిబ్లికల్లీ క్లోజ్డ్. అయితే ఇప్పుడు హిస్టారికల్లీ వెళ్దాం. ఆ హిస్టారియన్స్ చెప్పిన మాట ఏంటంటే అంద్రెయ కేవలం ఈ పరిచర్య మాత్రమే కాదు, కానీ ఈ యెరూషలేములో 120 మంది పెంతెకొస్తు అనుభవం తర్వాత కొన్ని సంవత్సరాలు, మేబీ కొంతకాలం తర్వాత జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో, యూదులను చెదరగొట్టడానికి జరిగిన ఆ భయంకరమైన ఈ శ్రమకాలం ఏదైతే జరిగిందో, ఈ శ్రమకాలంలో సంఘము విస్తరిస్తూ వెళ్ళినట్టుగా అంద్రెయ కూడా ఇక ఆ శ్రమల్లో విస్తరిస్తూ సువార్థికుడిగా యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే సౌత్ రష్యాకి వెళ్ళిపోయాడు. ఈనాడు పిలువబడుతున్న జార్జియా అనే కంట్రీలో సువార్తను చేశాడు. అది మాత్రమే కాకుండా టర్కీ దేశంలో సువార్తను చేశాడు. అలా చేసుకుంటూ నరమాంస భక్షకుల మధ్య కూడా సువార్త ప్రకటించాడు. మనకు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత అపోస్తలుల కార్యంలో మనకు కనబడుతుంది చూసారా, తప్పిపోయిన యూదా ప్లేస్లో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఎవరైనా? మత్తీయ. ఈ మత్తీయ కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక నరమాంస భక్షకుల సమూహం మత్తీయాని చంపడానికి బంధిస్తే, ఆ బంధింపబడిన మత్తీయాని విడిపించడానికి సహాయార్థమై వెళ్ళి ఆ బంధించబడిన మత్తీయాని విడిపించి వారికి వాక్యము చెప్పి నరమాంస భక్షకులను దేవుని కృపను బట్టి మార్చిన చరిత్ర ఈ అంద్రేకు ఉంది అని చాలామంది చరిత్రకారులు చెప్పారు. అలా జరుగుతూ పరిచర్య చేసుకుంటూ వెళ్ళగా ఒకానొక టైంలో ఒకానొక ప్రాంతంలో ఒక గవర్నర్ గారి భార్య మారు మనసు పొందేసరికి, ఇదేంటో నాకు అర్థం కాదండి, మారు మనసు పొందితే మారిన ఆవిని తిట్టాలి కానీ మార్చిన వీళ్ళని ఎందుకు తిడతారు నాకు ఇప్పటికి అర్థం కాదు. అంతే కదా, మన మీద కోపం పెట్టుకుంటారు ఎందుకు? ఇప్పుడు నిజంగా నువ్వు కోప్పడాలనుకో మీ ఇంటి వాళ్ళ మీద కోప్పడు, ఎందుకు? మారింది వాళ్ళు కదా, అవును కదా. కానీ వాళ్ళ భార్యతో బాగానే ఉంటారు, వాళ్ళ భర్తలతో బాగానే ఉంటారు,
వాళ్ళ బంధువులతో బాగానే ఉంటారు. ఎవరి మీద కోపం పెట్టుకుంటారంటే పాస్టర్ గారి మీద కోపం పెట్టుకుంటారు. అలా ఈ గవర్నర్ ఈయన మీద కోపం పెట్టుకొని రాళ్ళతో కొట్టించి ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువ ఏదైతే ఉందో ఆ సిలువ మీద మేకులు కొట్టకుండా, అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఇతను ఈజీగా చచ్చిపోకూడదు. మేకులు కొడితే ఈజీగా చచ్చిపోతారు, ఎందుకంటే బ్లడ్ లాస్ అయిపోతుంది, మొత్తం బ్లీడ్ అయిపోతుంది, కాబట్టి వెంటనే చచ్చిపోకూడదు అని చెప్పి 2 రోజులు ఆయనను అలాగే ఎక్స్ ఆకారంలో ఉన్న శిలువ మీదే అలా వేలాడి తీయించేసి అలా చంపడం జరిగింది. సో ఈయన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని కొందరు పాతి పెట్టేశారు. కాన్స్టంటైన్ టైంలో వాళ్ళు దేవుని భక్తుల శల్యములు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి ఒక ప్లేస్లో పాతి పెట్టినప్పుడు ఇంకో క్రిస్టియన్ వచ్చి ఏం చేస్తాడంటే కొన్ని ఎముకలను, అంద్రేకు సంబంధించిన కొన్ని ఎముకలను ఇక్కడికి స్కాట్లాండ్ దేశానికి తీసుకెళ్తారు. సో స్కాట్లాండ్ దేశస్తులు ఇప్పటికీ ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువని ఆండ్రూస్ క్రాస్ అంటారు, అంద్రయ్య సిలువ అంటారు. మనకి ఈ సిలువ కనబడగానే మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? యేసుప్రభు వారు గుర్తొచ్చినట్టుగా ఈ సిలువ కనపడగానే స్కాట్లాండ్ వాళ్ళందరూ ఆంద్రేయ సిలువ అని చెప్పి ఆంద్రేయ వారి ఆంద్రేయ ఉన్న ఎముకల ప్లేస్లో గొప్ప చర్చ్ కట్టబడ్డము, ఆ ప్రాంతం అంతా ఒక గొప్ప ఉజ్జీవం రేగడం వల్ల వారు ఆంద్రేయ మీద ప్రేమతో, ఆంద్రేయ మీద భక్తితో ఏం చేశారంటే వారి దేశపు ఫ్లాగ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ ఆకారం అనేది ఉంటుంది. సో ఆంద్రేయ క్రాస్ని వారి ఫ్లాగ్ మీద కూడా పెట్టుకున్నారు. ఇది ఆంద్రేయ గురించిన చరిత్ర, మనకు హిస్టారికల్గా బిబ్లికల్గా జరిగిన చరిత్ర. అయితే బైబిల్ స్టడీలో మనం వారి చరిత్రలు చూస్తుంది ఏదో తెలుసుకొని వెళ్ళిపోవడానికి కాదు, కానీ వారిని బట్టి కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవచ్చు ఆంద్రేయ జీవితాన్ని బట్టి ఇప్పుడు చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయానికి వచ్చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి మనం చూద్దాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని అడిగారు. అంతటితో జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి ఎటువైపు షిఫ్ట్ అయిపోయారు చెప్పండి? ఎటువైపు షిఫ్ట్ అయిపోయారు? యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు షిఫ్ట్ అయిపోయారు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. క్రిస్టియన్స్లో ఇలా షిఫ్టింగ్ నేచర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. ఏది? అస్థిరం నుండి స్థిరత్వం వరకు, అప్రమాణికం నుండి ప్రామాణికం వరకు, చీకటిలో నుండి వెలుగులోనికి. ఈ షిఫ్టింగ్ నేచర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది క్రిస్టియన్ లైఫ్కి. ఎందుకు అనంటే ఎప్పుడైతే మనం అబద్ధంలో ఉన్నామో అబద్ధంలో పాతుకొని పోకూడదు. ఇది అబద్ధం అని తెలియగానే దాన్ని విడిచిపెట్టే మెచ్యూరిటీ మనలో ఉండాలి. నేను చాలామంది క్రిస్టియన్స్ చూశాను, వారి పాస్టర్ గారు ఏది చెప్తే అది ఫైనల్ డెసిషన్ వారికి. ఇది కాదు, బైబిల్ ఇలా ఉంది, ఇలా ఉండాలి, యేసుప్రభు వారు ఇది ఆశిస్తున్నారు, ఇది వద్దు అన్నారు అన్నప్పుడు వీరి మాటలు వినరు, బైబిల్ మాట వినరు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని చూడరు, మళ్ళీ పాస్టర్ గారు ధృవీకరించేంతవరకు బైబిల్ పట్టించుకోరు. అలాంటి వారముగా మనం ఎప్పటికీ ఉండకూడదు. మన ఫైనల్ డెస్టినేషన్ ఎవరు చెప్పనా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మన ఫైనల్ డెస్టినేషన్ నిజం అనుకుంటారా, సత్యం అనుకుంటారా, లేదంటే వెలుగు అనుకుంటారా, లేదంటే ప్రభువు అనుకుంటారా? ఏదైనా పేరు ఏదైనా పెట్టుకోండి, ఎందుకంటే ఈ 4 పేర్లు ప్రభువుకు ఉన్నాయి కాబట్టి. ఆయన సత్యమైన వాడు, ఆయన వెలుగైన వాడు, ఆయన నిజమైన దేవుడు, నిజ దేవుడు, నిత్య దేవుడు అని ఉంది కాబట్టి ఆయనే మన ఫైనల్ డెస్టినేషన్. మధ్య మధ్యలో కొన్ని అసత్య బోధలు మనం వింటూ ఉండొచ్చు, అసత్యంలో మనం ఉంటూ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనకు నిజము తెలిసిందో వెంటనే మన మనసును మార్చుకోవడానికి, వెంటనే, నేను మరలా నొక్కి చెప్తున్నా, వెంటనే మన మనసును మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడప్పుడు మనం కూడా తప్పులు చేస్తూ ఉండొచ్చు, కాదా చెప్పండి? అప్పుడప్పుడు మనలో కూడా తప్పులు జరుగుతూ ఉండొచ్చు. ఇంత వాక్యం చెప్తున్నా మేము కూడా తప్పు చేయొచ్చు. తప్పు చేయడం కాదు, అది కాదు మనిషి నేర్చుకోవాల్సిందని చెప్పనా, జరిగింది ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఏం చేయాలి చెప్పనా, వెంటనే ఒప్పు వైపు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఉన్నారు, జాన్ ద బ్యాప్టిస్ట్తో తిరుగుతున్నారు, సాదృశ్యంగానే మాట్లాడుతున్నాను, కానీ జాన్ ద బ్యాప్టిస్ట్ వలన రక్షణ వచ్చేది కాదు. అది కాదు అని తెలియగానే వెంటనే ఏమన్నాడు, ఏం చేశాడు చెప్పండి? అలా షిఫ్ట్ అయిపోయాడు. అది బోధ విషయం కానివ్వండి, మనం చేసిన తప్పిదాల విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా మనం ఒకరి మీద కంప్లీట్ డెసిషన్స్లోనికి రాకుండా, ఫైనల్ డెసిషన్స్లోనికి రాకుండా, నేను విన్న బోధ తప్పు అని తెలియగానే, మా పాస్టర్ గారు అది తప్పు చెప్పారు కాబట్టి పాస్టర్ గారు మొత్తం దొంగ బోధకుడు అనడానికి కూడా లేదు. అప్పుడప్పుడు కొందరు సేవకులు కొన్ని తప్పులు చెప్తారు,
చెప్పినంత మాత్రాన వారు టోటల్గా వాళ్ళు చెప్పినవన్నీ తప్పులు అవుతాయా? అవు. అతను చెప్పిన ఆ ఒక్క విషయమే తప్పు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి చెప్పనా? ఈ విషయం పాస్టర్ గారు ఇలా చెప్పారు, కానీ దేవుడు మాత్రం క్వైట్ ఆపోజిట్లో చెప్పారు. కానీ నేను ఈయన చర్చికి వెళ్తున్నంత మాత్రాన నేను పాస్టర్ గారి కోసం కాదు వెళ్ళేది. ఎవరి కోసం వెళ్తున్నా? దేవుని కోసం, దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా ఫైనల్ డెస్టినేషన్ దేవుడు. కాబట్టి ఈ విషయంలో సారీ పాస్టర్ గారు, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేను, నేను మీకు ఓట్ వేయలేను. దేవుడు చెప్తుంది ఒకటి, మీరు చెప్తుంది ఒకటి. కాబట్టి నేను మీ మాట నమ్మను. ఎవరి మాట నమ్మాలి? నేను దేవుని మాట. అలానే మీరు దొంగ బోధకులను నేను టోటల్గా స్టేట్మెంట్ ఇస్తానా? ఈ విషయంలో మీరు తప్పు చేశారు, ఈ విషయంలో మీరు తప్పు చెప్పారు, సో ఈ విషయంలో మీరు మార్చుకోండి, నేనైతే సత్యం వైపు ఉన్నాను అని చెప్పాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ నేనే తప్పు చేస్తే, అది తప్పు అని నాకు తెలియబడిన వెంటనే నేనేం చేయాలి అని అంటే, వెంటనే మారాలి. అది కుటుంబం విషయంలో కావచ్చు, అది వ్యక్తిగత జీవితం విషయంలో కావచ్చు, అది ఏ విషయంలో కావచ్చు. నేను చేసింది తప్పు అని తెలియగానే నా తప్పును విడిచిపెట్టే మెంటాలిటీ నాలో లేనప్పుడు నన్ను నేను క్రైస్తవునిగా పిలుచుకోవడంలో అర్థం లేదు, పిలుచుకున్నంత మాత్రం ఉపయోగం కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చేసింది తప్పు అని వాక్య ప్రకారముగా, నేను చేసింది తప్పు అని వాక్యపు వెలుగులో నాకు తెలియబడినప్పుడు, నేను చేసింది తప్పు అని వాక్యము రుజువు చేసినప్పుడు, ఆ తప్పును నేను వెంటనే మార్చుకునే మనస్తత్వం నాకు లేకపోతే నేను క్రైస్తవుణ్ణి అని పిలుచుకునే అర్హత నాకు లేదు. ఒకవేళ పిలుచుకున్నా కానీ దానివల్ల ఉపయోగం కూడా నాకు ఏమాత్రము లేదు అనే వాస్తవాన్ని గమనించాలి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏం చెప్పమంటారా? ఒక్కసారి యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఇంతకుముందు నేను చెప్పిన మాటల్లో వచనాలను చూపిస్తూ నేను వెళ్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం 40వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 40వ వచనం. యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యాను కనుగొంటిమని అతనితో చెప్పారు. అంటే ఎవరిని చూసినా ఎవరిని పరిచయం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన సహోదరులని కానీ, మన బంధువులని కానీ, ఎవరిని చూసినా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ 5 రొట్టెలు 2 చేపల సందర్భం మీకు కావాలంటే రాసుకోండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. గ్రీసు దేశస్తుల సంబంధంగా సందర్భం కావాలంటే రాసుకోండి. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 22వ వచనం, 20-22 వచనాల మధ్యలో ఉంటుంది. అయితే ఈయన ఎవరిని కలిసినా ఈయన బాధ్యత ఏది తన బాధ్యతగా ఫీల్ అవుతాడు చెప్పనా? నేను ఇతన్ని కలిశాను, ఇతను కలవాల్సింది నన్ను కాదు, ఎవరిని కలవాలి? ప్రభుని కలవాలి. ఎందుకంటే అంద్రెయ అనే నాలో రక్షణ లేదు. నా బాధ్యత ఏంటి అంటే, ప్రభువును నేను పరిచయం చేయాలి. ఈరోజు మనందరి మీద ఉన్న బాధ్యత అది కాదంటారు చెప్పండి? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. ఎలా రక్షిద్దాం? ఫైర్ ఇంజిన్లు తెద్దామా? చావునకు పట్టబడిన వారిని నువ్వు రక్షించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు విడిపించవా, రక్షించవా అని అడుగుతున్నాడు. ఎలా రక్షిద్దాం? అగ్నిని ఆర్పడానికి ఏమన్నా ఏమంటారు, మనకు పెట్రోల్ బంకులో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనపడతాయి చూసారా, అలాంటివి ఏమైనా వాడదామా? ఆ నాశనం నుండి తప్పించడానికి మనం పరిచయం చేయాల్సిన ఏకైక మార్గం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు కాకుండా ఇంకా ఏదైనా మార్గం ఉందా చెప్పండి? సో మీరు ఎవరిని కలిసినా మీ పరిచయం కంటే ముందు ఎవరి పరిచయం? మీ పరిచయం జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే. కానీ ఎవరి పరిచయం చేయాలి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచయం చేయాలి. అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు మైక్ ఇచ్చే ముందు పాస్టర్ గారు ఇలా మైక్ ఆఫ్ చేసి, కొందరు పాస్టర్ గారు, సార్ ఒక 10 నిమిషాలు మీ గురించి చెప్పి ఆ తర్వాత 40 నిమిషాలు వాక్యం చెప్పేసి ముగించండి సార్ అంటారు. సరే అని మైక్ తీసుకొని, నా గురించి చెప్పమని పాస్టర్ గారు చెప్పారండి, నా పేరు సన్నిరాజ్, నేను నల్గొండ నుంచి వచ్చాను, నా గురించి ఇంతకన్నా మీకు ఎక్కువ తెలిసిన ఉపయోగాలు ఏం లేవు, నేను ప్రభు గురించి చెప్తానని చెప్పేస్తాను. ఎందుకు? నా గురించి పరిచయం చేసుకుంటే ఏమొస్తుంది? గడిద గుడ్డు ఏం రాదు. ఇప్పుడు నేను సన్నిరాజ్, నేను ఇలా చదివాను, అలా చదివాను, నేను ఇంత హైట్ ఉన్నాను, ఇంత వెయిట్ ఉన్నాను, ఏమురిగింది? కొందరు సేవకులను చూస్తూ ఉంటానండి, దేవుణ్ణి పరిచయం చేయడానికి మైక్ ఉంటుంది మనకి. ఒక చక్కని మీటింగ్ని పెట్టి, ఒక మంచి స్టేజ్ని అనుగ్రహించి, సువార్తను ప్రకటించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, అలా క్రియేట్ చేసిన తర్వాత ఒక సేవకుని దేవుడు స్టేజ్ మీద నిలబెట్టింది సేవకునిగా తనను తాను పరిచయం చేసుకోవడానికి కాదు,
నేను ఎలాంటి వాడో తెలుసా, నా ముందు ఎన్ని తోకలు ఉన్నాయో తెలుసా, నా తర్వాత ఎన్ని తోకలు ఉన్నాయో తెలుసా, నా కొమ్ముల వెయిట్ ఎంతో తెలుసా, నా తోక బలం ఏంటో తెలుసా. అది కాదు మనం పరిచయం చేయాల్సింది. నేను నిలబడ్డానా స్టేజ్ మీద, నేను నిలబడ్డానా ఒక ప్లాట్ఫామ్ మీద. దేవుడు నాకు ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చింది నా పరిచయాల కోసం కాదు, మా ఇంట్లో ఏం జరిగిందో చెప్పుకోవడం కోసం కాదు. ఎవరి కోసం? ఆ దేవుణ్ణి మాత్రమే పరిచయం చేసే పరిచర్య మనం చేద్దాం. ఈ మధ్యకాలంలో కొన్ని మెసేజ్లు వింటా ఉంటే, బాత్రూంలో బొద్దింకు వచ్చినప్పుడు మేమేం చేసామో తెలుసా అని చెప్తున్నారు. ఓర్ని, మీ బాత్రూంలో బొద్దింకు వస్తే మేమేం చేయాలి? హిట్ తీసుకెళ్ళి కొట్టు, దానికి పెద్ద ప్రసంగం. మళ్ళా మా వైఫ్ ఇడ్లీ చేస్తూ ఏం చేసింది తెలుసా, గాడిద గుడ్డు చేసింది. ఏం చేస్తే మాకెందుకు? ఈ పనికి మాలిన ప్రసంగాల ఈ వ్యవహార శైలి మనకెందుకు? ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు కూడా కొందరు విచిత్ర సాక్ష్యాలు చెప్తున్నారు. ఇందాక బ్రదర్ వినిపిస్తున్నారండి. ఒక ఆవిడ ఉంది, ఇలాగే మైక్ పెట్టుకొని, మీకు తెలుసా అండి, నేను ఒకరోజు ఇడ్లీ చేస్తుంటే ఇడ్లీలన్నీ మాడిపోయాయండి, పాపం మా భర్త సైలెంట్గా తినేశాడండి, కానీ నాకు అర్థమైపోయిందండి ఆ ఇడ్లీలు బాలేవని. సో ఇప్పుడు ఎలా చెయ్యాలి ప్రభువా అని అనుకుంటూ, ఈ ఉప్పు వేసేటప్పుడట స్తోత్రం ప్రభువా అనిందంట, కారం వేసేటప్పుడట ఇంకో స్తోత్రం ప్రభు అనిందంట, మళ్ళీ దోశ వేసేటప్పుడట స్తోత్రం అనిందంట. ఈ స్తోత్రం చెప్పడం వల్ల టేస్ట్ పెరిగిందట. వా, ఏమి గాస్పెల్ బిడ్డ! ఇదా దేవుడు చెప్పండి? ఈ సోది చెప్పడానికి దేవుడు మనల్ని నిలబెట్టాడా? అయినా దోశకి స్తోత్రానికి సంబంధం ఏంటండి? దోశకి స్తోత్రాలకి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు అక్క వాళ్ళందరూ డైలీ స్తోత్రం చెప్పకపోయినా, ఒకవేళ మీకు అంత మంచి టేస్ట్ చేస్తున్నట్టు రేపు పొద్దున నుంచి స్తోత్రం చెప్తూ చేయండి. గ్యాస్ అయిపోయినా స్తోత్రం చెప్పండి, ఆయిల్ లేకపోయినా స్తోత్రం చెప్పండి. మంచి టేస్టీ దోశలు ఇస్తాడు దేవుడు. ఎంత చిరాగ్గా మారిపోయాయండి ఏమంటారు దేవుణ్ణి పరిచయం చేసే విధానాలు. బొద్దింకల గురించి ఒకరు, దోశల గురించి ఒకరు, ఇడ్లీల గురించి ఒకరు, కారప్పొడి గురించి ఒకరు. కొందరైతే తింటూ అబ్బా ఈ టేస్ట్ వచ్చిందంటే మనం కూడా మన లైఫ్లో టేస్ట్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను అని చెప్పేవారు ఒకరు. కాఫీ తాగుతూ వాక్యం చెప్పేవారు ఒకరు. చెప్తూ ఒక నిమిషం అని తాగుతారు. మధ్యలో డ్రింక్ పెట్టుకొని వాక్యం చెప్పేవారు ఒకరు. వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవారు ఒకరు. 40 నిమిషాలు టైం ఇస్తే 30 నిమిషాలు వాళ్ళ గురించే చెప్పుకునే వాళ్ళు ఒకరు. ఇలాంటి వారందరికీ ఆంధ్రేయని చూపించి నేర్పించాల్సిన పాఠం, నీ గురించి వద్దు బాయ్. ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి చెప్పు. నీ గురించి ఏం కావాలి? నువ్వు ఏ షర్ట్ వేసుకుంటే మాకేంటి, నువ్వు ఎందులో షాపింగ్ చేస్తే మాకేంటి, నువ్వు ఏ ఫ్లైట్ ఎక్కితే మాకేంటి, నువ్వు ఏ రెస్టారెంట్కి వెళ్తే మాకేంటి, నువ్వు ఎన్ని ఇడ్లీలు తింటే మాకేంటి, దోశ తింటే మాకేంటి. ఈ సోదొద్దు. ఏం కావాలి? ప్రభువును గురించిన సంపూర్ణమైన పరిచయం కావాలి. పాపముతో నింపబడిన ఈ లోకంలో పాపము తొలగింపబడాలంటే ప్రభువుతో ఏ విధంగా నా పరిచయం పెంచుకోవాలో దానికి సంబంధించి చెప్పాలి. అలాంటివి చెప్పడం వదిలేసి మన గురించి చెప్పేవారందరికీ ఆంధ్రే నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? మీరు పరిచయం చేస్తే ఎవరిని పరిచయం చేయాలి? ప్రభువును మాత్రమే పరిచయం చేయాలి. అండ్ ఇంకో 2 విషయాలు నేను ముగిస్తాను. ఆంద్రేయ జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి, ఆంద్రే ఇంతకుముందు నేను చెప్తూ ఒక మాట అన్నాను. ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో ఎన్నో శిష్యుడు చెప్పండి? ఫస్ట్ శిష్యుడు, ద ఫస్ట్ ఎవర్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవరంటే ఆండ్రూ. ఇంకో విషయం చెప్పనా, ఆయన మొదటి శిష్యుడే కానీ ఎప్పుడు కూడా ప్రియారిటీ ఇవ్వబడిన శిష్యుడు కాదు. హీఈస్ ద ఫస్ట్ డిసైపుల్, నాట్ ద ప్రియారిటైజ్డ్ డిసైపుల్. కావాలంటే యాయీరు కుమార్తెను లేపడానికి ప్రభు ఇంటిలోనికి తీసుకెళ్లిన శిష్యులు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. రూపాంతర కొండ మీదకి ప్రభు తీసుకెళ్లిన శిష్యులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. గెత్సమనే తోటలో అందరినీ ఆపేసి మీరు కొంచెం ముందుకు రండి అని ప్రభు తీసుకెళ్లిన శిష్యులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. కానీ ఫస్ట్ శిష్యుడు ఎవరు? కానీ ఆ ఇంపార్టెన్స్ ఇవ్వబడింది ఎవరికి? ఎప్పుడు కూడా నేను ఫస్ట్ వస్తే, నేను పరిచయం చేస్తే, నన్ను కాకుండా వేరేవని పొగుడతాడు, ఈయన మెస్సయ్య రా బాబు అనుకోవాలి ఆయన. ఈ రోజుల్లో సంఘాల్లో అలకలు ఎలా ఉంటాయో తెలుసా? కొన్ని సంఘాల్లో ఏమండి నేనండి ఫస్ట్ సభ్యుడిని సంఘానికి, ఏనాడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరండి, ఎవరికో ఇంపార్టెన్స్ ఇస్తారండి, ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి, ఎవరికో ప్రాముఖ్యత ఇస్తారండి, నాకు మండదా చెప్పండి అంటారు. మండకూడదు అంటాను నేను. నిజం, మండకూడదు. ఎవరి ఇంపార్టెన్స్ కావాలండి? ఎవరి ఇంపార్టెన్స్ కావాలి? కొన్ని మీటింగ్స్లో కుక్కలు చూసినట్టు చూస్తారు మమ్మల్ని.
సీరియస్గా చెప్తున్నాను. చాలా చాలా హీనంగా చూస్తారు మమ్మల్ని. ఏ ఇంపార్టెన్స్, మీరు ఇంకా విశ్వాసులై ఉండి ఇంపార్టెన్స్ కోరుతున్నారు. సేవకులుగా ముఖ్య ప్రసంగికులుగా వెళ్ళినా మాకు ఇంపార్టెన్స్ ఉంటుంది కొన్ని మీటింగ్స్లో. అయినా మేము ఫీల్ అవ్వం. రీజన్ ఏంటి తెలుసా? మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది 6 అడుగుల భూమిలో పాతి పెట్టే మనిషి కాదు, పాతి పెట్టబడి తిరిగి లేచిన ఆ మహనీయుడైన ప్రభు ఇవ్వాలి ఇంపార్టెన్స్. ఎప్పుడు కూడా అసూయొద్దు, ఎప్పుడు కూడా కుళ్ళొద్దు. ఎందుకంటే మత్సరము ఎముకల కంటే ఏటట, మనం కుళ్ళుకుంటామంటే లోపల డ్యామేజ్ అవుద్ది, బయట అంత బాగానే ఉంటాం. బయట ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటూ ఉంటాం. కానీ లోపల ఏమంటే ఎముకల నొప్పులండి, ప్రార్థన చేయండి అని అంటారు. కీళ్ళ వాతం అండి, కండరాలు వాసిపోతున్నాయండి, ఏం చేయాలని అంటే కుళ్ళు తగ్గించుకో అని చెప్పండి. ఒకవేళ వాళ్ళకి కుళ్ళు ఉంటాయి అంటే, కుళ్ళున్న వాళ్ళకి ఎన్ని వస్తాయని చెప్పట్లా, కానీ ఈ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమై ఉండదు చెప్పండి? కుళ్ళు వద్దు. మనకు ప్రియారిటీ ఇవ్వాల్సింది ఇప్పుడుంటే రేపు కనబడతాడో లేదో గ్యారంటీ లేని మనిషి కాదు. నేను మరలా చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నాకు సేవలో నరేష్ బ్రదర్ని అడగండి. ఆయన ఒకప్పుడు మంచి పెద్ద మినిస్ట్రీలో ఉండొచ్చిన వాడు ఇక్కడికి. ఆయన అనుకున్నాడంటే ట్రైన్ దిగ్గానే, ఫస్ట్ నాతో మీటింగ్కి రాగానే ఆయన అనుకున్నాడంటే, ట్రైన్ దిగ్గానే అందరు అక్కడ అటు నలుగురు నిలబడి, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ మినిస్ట్రీలో వాళ్ళు చూసిన అనుభవం అదంతా, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళున్న మినిస్ట్రీలో అలాంటి పరిస్థితులు చూసి మాతో వస్తుండేసరికి, ఏమిటి మీరు అంతగా ఊహించుకోకుండా ముందే చెప్పాను. ఎందుకంటే మరి చెప్పకుండా తీసుకొని వస్తే అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవుద్దో లేదో, అవ్వగలదో లేడో నాకు తెలియక, సరే ఏమంటే అంతేం ఊహించుకోకండి అని చెప్పాను. అదేంటి ఇట్లా అనుకున్నాడట. ట్రైన్ దిగేసరికి ఇటు నలుగురు ఉండి మంచిగా రెడ్ కార్పెట్ పరిచేసి, ఇదేంటి కారు అక్కడ ఆపేసి కార్ డోర్ ఇలా తీస్తారు, అప్పుడు మేము వెళ్ళి కూర్చోవడమే అనుకున్నాడంట. ట్రైన్ దిగాం, మేము దిగుతామని అరగంట ముందే చెప్పాం, ఏ టైంలో దిగుతామో కూడా చెప్పాం. దిగిన తర్వాత 20 నిమిషాల తర్వాత ఆయన వచ్చి మమ్మల్ని మొత్తానికైతే ఒక బండి మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు, ఒక వెహికల్లో ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. ఏమండి మీరు తిన్నారా అన్నారు. తినలేదండి అన్నా. మరి మీకు అన్నం ఎట్లా అన్నాడు. ఆయన మైండ్ పోయి, కార్టూన్స్లో కొందరు బ్రెయిన్ పోతే మొత్తం అన్ని గ్రహాలు అలా తిరిగి వస్తారు చూస్తారు, అలా తిరిగి వచ్చాడు. అలా తిరిగి మళ్ళీ వచ్చి ఆ వెహికల్ మీద కూర్చున్నాడు ఆయన. ఎందుకు మా చెప్తున్నా, మేము ఎక్కడ ప్రాముఖ్యతను కోరుకోలేదు. రేపొద్దున మేము ఒకవేళ మీకు ప్రాముఖ్యత ఇవ్వకపోయినా అలక్కండి. ఎవ్వరు ప్రముఖులు కాదు సంఘంలో. ఇప్పుడు అర్ణకకి నెలకి 50 లక్షల శాలరీ వచ్చినంత మాత్రం నాకేమీ విఐపి అయిపోదు. జస్ట్ బిలీవర్. మీరు సంఘములో మీకు తెలుసా, విఐపి కల్చర్ అనేది సంఘాన్ని కాదు. నువ్వు బయట ఎంత విఐపి అయినా సంఘంలో యు ఆర్ జస్ట్ అ బిలీవర్ అంతే. నేనైనా మీరైనా ఎవ్వరు విఐపీలు కాదు, ఎవ్వరు వాల్యుబుల్ అంటే మోస్ట్ వాల్యుబుల్ పర్సన్స్ కాదు. ఇప్పుడు మీరు మోస్ట్ వాల్యుబుల్ అయితే నేను మోస్ట్ వాల్యుబులే, నేను మోస్ట్ వాల్యుబుల్ అయితే మీరు కూడా మోస్ట్ వాల్యుబులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒకరు బంగారం ఉన్నంత మాత్రాన వారు ఎక్కువ అని, ఒకరికి లేనంత మాత్రాన వారికి తక్కువ అని, ఒకరికి మంచి ఇల్లు ఉన్నంత మాత్రాన వారు ఎక్కువ అని, ఒకరు పూరి గుడిసెల్లో నుండి వస్తున్నంత మాత్రాన వారు తక్కువ అని ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ 10th ఫెయిల్ అయిన వాళ్ళ స్థానం ఎంతో, ఐఏఎస్ స్థానము కూడా అంతే. ఇక్కడ కోటీశ్వర్ల స్థానం స్టేటస్ ఎంతో, 10 లక్షల అప్పులు చేసిన పేదోడి స్థానము కూడా అంతే. ఇక్కడ ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు, ఎవ్వరు మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, అందరూ సమానమే. చర్చ్లో అందరూ ఈక్వల్, ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి మీలో ఎవ్వరు కూడా దయచేసి ఇంపార్టెన్స్ని కోరుకోకండి. కోరుకుంటే అస్సలు ఇవ్వం. సీరియస్గా చెప్తున్నాను, కోరుకోకండి, అస్సలు ఇవ్వం. ఎందుకంటే ఎవ్వరు ఇంపార్టెంట్గా చూడకుండా ఉండాల్సిన బాధ్యత దేవుడు మా మీద పెట్టాడు. కాబట్టి మేమైతే ఎవ్వరు ఇంపార్టెంట్గా చూడం. ఒకవేళ అలుగుతారా, అలాగండి, మీ ఏడుపులే అది మా ఎదుగుదల. మాకు లారీ లేకపోవచ్చు కానీ రాసుకుంటాం ఎక్కడో దగ్గర, మాకు ఆటో కూడా లేకపోవచ్చు కానీ వీళ్ళు రైట్ ఇట్. ఇక చివరిగా ఒక మాట చెప్పాలి అంటే యోహాను సువార్తకు వచ్చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుంచి చూద్దామా. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి.
వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రెయ్యతో చెప్పెను. అంద్రెయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఆ తర్వాత యేసు ప్రభువాని అలా కల్పించేసి తీసుకెళ్ళిపోయారు. ఓ విషయం చెప్పమంటారా? యేసు ప్రభువారి దగ్గరికి ఎవరైనా రావాలి అని అనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరైనా రావాలి అని అనుకుంటే యేసయ్య చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చే వారిలో ఎవరిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని అంటారు. కానీ నేటి సేవకుల దగ్గరికి ఎవరైనా రావాలి అంటే, నా యొద్దకు వచ్చే వారిలో అందరినీ నా బౌన్సర్లు తోసివేయును అని అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాని కల్చర్ ఏం చెప్పనా, సేవకులకు బౌన్సర్లు ఎందుకు నాకు అర్థం కాదు. ఒకవేళ మీరు అనొచ్చేమో, ఇప్పుడు పరిస్థితులు బాలేవండి, ఏ టైంలో ఏం జరుగుద్దో తెలియదండి, సో మేము బౌన్సర్లను పెట్టుకుంటున్నాము అని ఒకవేళ మీరంటే, ఇప్పటి పరిస్థితుల కంటే అప్పటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు రాళ్ళు పట్టుకొని రారు, అప్పుడు మాత్రం ఏజైనా దొరికితే చంపేద్దాం అనుకున్నారు. రాళ్ళు పట్టుకొని కొట్టే కల్చర్లో కూడా బౌన్సర్లను వాడని వారు ఎవరు అంటే యేసుప్రభు వారు, పేతురు గారు, పౌలు గారికి ఇంకెంత ఏమంటారు, ఒక కాంట్రవర్షియల్ మినిస్ట్రీనే ఉంది పౌలు గారి సేవా జీవితంలో. ఒక పార్ట్ కాంట్రవర్షియల్ మినిస్ట్రీ ఉంది. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే అండి ఆయన బౌన్సర్లను మెయింటైన్ చేయలేదు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కల్చర్ నాకు తెలియదు. పోనీ ఈ బౌన్సర్లు పెట్టుకునే అంతగా హడావిడిగా మీద పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వదిలేసినా వాడు పట్టించుకోడు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, నాకు తెలిసి క్రిస్టియానిటీ మీటింగ్ జరుగుతూ ఉండగా సేవకునిగా నేను వస్తున్నాను అనుకోండి, నాకు తెలిసి ఏ విశ్వాసి కూడా మీటింగ్ మధ్యలో లేచి, అన్న నాకు సెల్ఫీ కావాలి, అన్న నీ ఆటోగ్రాఫ్ నాకు కావాలి అని ఇంత ఇండీసెంట్గా బిహేవ్ చేసే ఆ కల్చర్ ఇంకా క్రిస్టియానిటీలోకి రాలా. వాడు ఎంత దరిద్రుడైనా అయ్యి ఉండొచ్చు, వాడు ఎంత రక్షణ లేని వాడైనా అయ్యి ఉండొచ్చు, వాడు ఎంత ఏమంటారు సమాజపరంగా చూస్తే ఏ పనికి పనికిరాని వాడైనా అయ్యి ఉండొచ్చు. కానీ మీటింగ్ జరుగుతుండగా సేవకుడు ఎంటర్ అవుతుంటే సేవకుని దగ్గరికి వెళ్ళిపోయి మీద పడిపోయి కౌగలించుకొని, నీ ఆటోగ్రాఫ్ నాకు కావాలి, నీ సెల్ఫీ నాకు కావాలి అని సేవకుని మీద పడిపోయి అసలు ఎవరు చేయరు. అంత ఇండీసెంట్ బిహేవియర్ ఎవరిలో లేదు. సో ఈ బౌన్సర్ కల్చర్ అనేది క్రిస్టియానిటీ నుంచి మాయం అయితేనే మంచిది. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఎవరైనా మా మీద వచ్చి పడితే ఏం చేస్తారంటే, ఎవరైనా మిమ్మల్ని టచ్ చేస్తే మిమ్మల్ని పిలిచిన కన్వీనర్ అసలు దూరం నుంచి చూస్తారు చెప్పండి. మనమే ఒక సేవకుని దూర ప్రాంతం నుండి రప్పించామనుకోండి, అతని మీద ఒక దెబ్బ పడితే మనం వెళ్ళి వాలిపోం చుట్టూ బౌన్సర్ల అవసరం ఉందా? అసలు ఆ పరిస్థితులన్నింటిని బట్టి మనమే జాగ్రత్తగా ఉంటాం కదా, ఎంత జాగ్రత్తగా ఉంటాం. సో నేను కోరేది ఏంటి అంటే, మనం దయచేసి ఇలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేయని వారమై ఉండాలి. మనం ఎంత గొప్పవారమైనా సరే ఈ బౌన్సర్ల కల్చర్ అసలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మనం సెలబ్రిటీలు కాదు, మనం ఎవరము? సేవకులం. ఏసయ్యే పెట్టుకోలేదు బౌన్సర్లు, మనకెందుకు చెప్పండి బౌన్సర్లు? పౌలు గారి మినిస్ట్రీలో ఉన్న కాంట్రవర్సీస్ మన మినిస్ట్రీలో ఉంటాయా? పౌలు గారిని చంపాలనుకుంటున్నట్టుగా మనల్ని చంపే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడైనా మంచి రాజ్యాంగం ఉంది, ఇప్పుడైనా ఏదైనా చేస్తే చట్టాలు ఇవి ఉన్నాయని కొంచెం భయం ఉంది. కానీ అప్పుడు పరిచయాలు ఏదైనా చేస్తే అడిగేవాడే లేడు, ఈ పెద్ద మనుషులు ఏమైనా చేస్తే అడిగేవాడే లేడు. అయినా కానీ బౌన్సర్ల కల్చర్ను వారు తీసుకొని రాలేదు. మరి ఎవరు స్టార్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు దీన్ని ఎండ్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఇది వాక్యానుసారమైన కల్చర్ కాదు. ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యేసయ్యనే పెట్టని కల్చర్ మనకెందుకు చెప్పండి? రేపొద్దున ఎవరైనా మనం రీచ్ అవ్వాలి అంటే రీచ్ అయ్యేంత దగ్గరగా మనం ఉండాలి. ఏమో చెప్పలేం. ఈరోజు ఇక్కడ ఉన్న చిన్నపిల్లల్లోనే దేవుడు గొప్ప సేవకులను లేవనెత్తుతాడేమో, ఈరోజు ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళలోనే దేవుడు గొప్ప సేవకులను లేవనెత్తుతాడేమో, ఏమో చెప్పలేం. రాత్రికి రాత్రి పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఓవర్ నైట్లో ఎన్నో చేంజెస్ తీసుకొని రాగలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి చేంజెస్ తీసుకొని రాగలిగిన దేవుడు ఒకవేళ రేపన్న రోజున మిమ్మల్ని పరిచర్యలోనికి పిలిస్తే దయచేసి మీ టెక్నికల్ టీంని తీసుకెళ్ళడం తప్పేం కాదు. కానీ వాళ్ళకి సఫారీలు వేసేసి వీళ్ళ చుట్టూ నిలబెట్టేసి ఎవ్వని రానియకుండా చేసేసి
ఇలాంటి కల్చర్ మనకు అస్సలు రాకూడదు. ఇలాంటి కల్చర్ మనం ఎప్పుడు నేర్చుకోకూడదు. ఇలాంటి కల్చర్ అలవాటు చేస్తున్న వారిని కూడా మనం ఈ విషయాల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే నా యుద్ధకు వచ్చే వారిలో నేను ఎవరిని ఎంత మాత్రము త్రోసి వేయను అని ప్రభు చెప్పిన మాటే మనం కూడా చెప్పగలగాలి. అలా చెప్పగలిగిన రోజే మనం నిజమైన క్రైస్తవులం అవుతాం. సో అంద్రేయ జీవితాన్ని బట్టి దేవుడు నేర్పిస్తున్న పాఠాలు ఏం చెప్పనా, ఒకటి, మనము ఎప్పుడైనా తప్పులో ఉన్నామని తెలిస్తే వెంటనే ఒప్పులోనికి మారిపోవాలి. రెండవది, మనం కలిసిన ప్రతి ఒక్కరికి మన తర్వాత ఎవరిని పరిచయం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు అని పరిచయం చేయాలి. మూడవది, మనం ఏమాత్రం అసూయ, కుళ్ళు ఇవేవి లేకుండా జీవించాలి. నాలుగవది, ప్రభువు దగ్గరికి ఎంత ఫ్రీగా అయితే రాగలిగారు అందరూ, మన దగ్గరికి కూడా అంత ఫ్రీగా రాగలగాలి. అలాంటి పరిచర్య మనం చేయాలి. అందరికీ ఒక్కడు అన్నట్టుగా పరిచర్య చేయకూడదు. అందరిలో ఒకడు అన్నట్టుగా పరిచర్య చేయాలి. అందరికీ నేనే, ఇంకా మీ అందరికీ నేనే దిక్కు అన్నట్టుగా కాదు, మనం అందరం కలిసి ఆ దిక్కు వైపు చూద్దామని చెప్పే పరిచర్య చేయాలి. అలాంటి పరిచర్య దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.